మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో మాదిగల సంక్షేమానికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, జగన్ను ఓడించకపోతే మాదిగలకు భవిష్యత్తు ఉండదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల పంపిణీలో సమన్యాయం చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కూటమి అనుకూలంగా ఉందని, అందుకే కూటమికే మాదిగల మద్దతు అని పేరుపోగు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే దళితులను బానిసలుగా చూస్తారని వ్యాఖ్యానించారు. తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న ఒక్క హోంగార్డును కూడా నియమించలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. అందుకే జగన్ పోవాలి, చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. జగన్ చీప్ లిక్కర్తో ఎంతోమంది ఆడపడుచుల తాలిబొట్లు తెగాయని విమర్శించారు. మాదిగల భవిష్యత్ కోసం సమగ్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా చూసే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరారు. దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టి రాసు మాట్లాడుతూ, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టేనని, దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినా జగన్ నోరు విప్పలేదని విమర్శించారు. దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకున్నారని, సీతానగరంలో ప్రసాద్కు శిరోమండనం జరిగితే దోషులపై చర్యలు తీసుకోలేదని చిట్టే రాజు విమర్శించారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. దళితుల మేనమామ కాదు, దళితులను దగా చేసిన దగాకోరు జగన్ అని, ఈ ఎన్నికల్లో జగన్కు దళితుల సత్తా చూపిస్తామని చిట్టి రాజు హెచ్చరించారు. సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ, మాదిగల చిరకాల కోరిక అయిన ఎస్సీ వర్గీకరణ ప్రస్తావన లేని జగన్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. వర్గీకరణతోనే మాదిగలకు భవిష్యత్ అన్నారు. విలేకరుల సమావేశంలో నవ్య మాదిగ చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేజెండ్ల సుబ్బారావు, బేడ బుడగజంగం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెట్టే సుజన్ రావు, కావూరి వరలక్ష్మి, దిగమర్తి బెంజమిన్, పల్లా భక్తుల సుధారాణి, గాలింకి రాము, గాలింకి పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2024 సార్వత్రిక ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా సీట్ల పంపిణీలో సమన్యాయం చేశారు. అదేవిధంగా 30 ఏళ్లుగా మీరు చేస్తున్న మాదిగ హక్కుల పోరాటం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు మీకు సామాజిక న్యాయం జరగకుండా చాలా కాలం జరిగిన కారణంగా తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేస్తానని మొన్న తెలంగాణ ఎన్నికల్లో మాట ఇచ్చింది. అట్లాగే జనసేన కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండబట్టే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనే కారణంగా మాదిగ సంఘాలు మొత్తం చంద్రబాబుకే మాదిగల మద్దతు అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన పెట్టుకున్నాం. రాయలసీమ జిల్లాలు పూర్తి చేసుకుని ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చాం. శ్రీకాకుళం వరకు మా ప్రయాణం కొనసాగుతుంది. మా ముఖ్య ఉద్దేశం గతంలో అంటే నిన్నటి ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు కార్పొరేషన్ కేటాయించారు. మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లు 5 సంవత్సరాలైనా ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. ఈ రోజు మళ్ళీ ఆయన ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లోకి వస్తున్నాడని మేము అడుగుతా ఉన్నాం. పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అంటున్నాడు. కానీ 5 ఏళ్లలో ఇప్పటికీ కూడా మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లే కాదు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులే కాదు, దళితుల మీద దాడులు జరుగుతున్న సంక్షేమ పథకాలు 27 పథకాలు రద్దు చేసిన వీటి వెనకాల మొత్తం అగ్ర కులాల పెత్తనమే నడిచింది. ఆ పెత్తందారులు అంటే ఎవరు? ఆ పార్టీలో ఉన్న ప్రధానంగా రెడ్లే. కానీ ఇక్కడ మాల మాదిగల్ని అణిచివేసింది, అలంకార ప్రాయంగా ఉంచింది. ఒక హోంశాఖ తానేటి వనిత ఒక హోం గార్డ్ను కూడా వేలేనటువంటి అలంకార స్థితిలో ఉంచింది జగన్మోహన్ రెడ్డి. అధికారం ఇస్తే పిచ్చోడి చేతికి రాయించినట్లే ఒక్క అవకాశం ఇవ్వమని అర్థిస్తూ
శవాన్ని చూపెడుతూ తండ్రిలా పాలిస్తానని, రాజశేఖర రెడ్డి గారిలానే పాలిస్తానని మాయ మాటలు చెప్పి దళితులకు మేనమామని చెప్పుకుని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది దళితుల ఓట్లతో అధికారంలోకి ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన రోజు నుండి నేటి వరకు కూడా అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న దళితుల మేనమామ కనీసం మాట్లాడిన సందర్భం లేదు. మరి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే దళితుల్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అనేటువంటి వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసి కూడానే పెట్టుకున్నాడు. మరి ఇతను దళితుల మేనమామ ఎట్లా అవుతాడు? మరి ఇదే సీతానగరం మండలంలో ప్రసాద్ అనేటువంటి యువకుడికి గుండు కొట్టించినటువంటి నేతలకు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఈ రోజు కూడా వాళ్ళకే వెన్నుదన్ను పెత్తందారులకు వెన్ను కాస్తా ఉన్నాడు. ఈయన దళితుల మేనమామ ఎట్లా అవుతాడు?